మనము చూస్తూ ఉంటాం. పిల్లలు పుడతారు, అమ్మాయి పుట్టవచ్చు, అబ్బాయి పుట్టవచ్చు. ఒక అబ్బాయి పుట్టినప్పుడు కొన్ని విధాలుగా వ్యాపారం అభివృద్ధి అవ్వచ్చు, ఉద్యోగం రావచ్చు, పొలం కొనవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. మనం అంటాం, మా చిన్న అబ్బాయి పుట్టినప్పుడు ఇల్లు కట్టుకున్నానండి, మా అమ్మాయి పుట్టినప్పుడు జాబ్ వచ్చిందండి, మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు వ్యాపారం ప్రారంభించానండి, మా కుటుంబంలో మాకు ఏ లోటు లేదండి, ఇదిగో పలానా ఆ వ్యక్తి లేదా పలానా అబ్బాయి పుట్టినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డానండి అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారండి. ఈ రోజున యేసుక్రీస్తు పుట్టుకను గురించి మానవాళ్ళు కూడా సంతోషించే స్థితిలో ఉన్నారు. ఈ రోజున నోవాహు పుట్టుకను బట్టి జనులు ఎందుకు సంతోషిస్తున్నారంటే దేవుడు నెమ్మది కలగజేస్తాడని, దేవుడు గమనించిన రక్షణ కలగజేస్తాడని, ఉపద్రవముల నుండి రక్షిస్తాడని ఆ ప్రజలంటే ఏం చేస్తున్నారంటే సంతోషించేవారుగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. నిజమా కాదా? నిజం. ఈ రోజున రక్షణ, నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యమైనది. డబ్బు మన దగ్గర ఎంత బలము, ఎంతమంది మనకు బలగము బంధువులున్నా నెమ్మదిని ఎవరండి? నెమ్మది కొనుక్కుంటే వచ్చేది కాదు, సంతోషం కొనుక్కుంటే వచ్చేది కాదు, ఆరోగ్యం అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు, రక్షణ కొనుక్కుంటే వచ్చేది కాదు.